14 తెలంగాణని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలా? 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనని చూసినాం, కేసీఆర్ పాలనని చూసినాం. కాంగ్రెస్ పార్టీని ఒక్కసారి అధికారం ఇవ్వాలని రాష్ట్ర ప్రజలు కూడా ఒక నిర్ణయానికి వచ్చిండ్రు. ఆ విధంగానే రెండు శక్తుల మధ్య పోలరైజేషన్, అంటే రెండు శక్తుల మధ్య ప్రజలు బీఆర్ఎస్ వైపా కాంగ్రెస్ వైపా. బీజేపీ అయితే నామమాత్రపు పోటీయే, బీజేపీ 3వ స్థానమే. బీజేపీకి గాలిలాగా, ఒక గాలిబుడగలాగా పేలిపోయింది. కాంగ్రెస్ పార్టీకి గ్రామాన శక్తివంతమైనటువంటి, నిఖార్సైనటువంటి, కరుడుగట్టినటువంటి కార్యకర్తలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలని, కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కేసీఆర్ గారికి ఈసారి నిజంగా బీఆర్ఎస్ కు భయం పట్టింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరిగితే గనక మెజారిటీ మార్కుని దాటబోతుందని ఇంటెలిజెన్స్ సర్వేలు చెప్తున్నాయి. దాంతో కేసీఆర్ గారికి నిజంగానే భయం పట్టిందని అంటారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి 60 సీట్లనే దాటుతుందని ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి. సో ఈ ఎలక్షన్ వెళ్తున్న కొద్దీ బీజేపీ అనేది రంగంలో ఉండకుండా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే ప్రధానమైనటువంటి పోటీ నెలకొనేటువంటి అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి? నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తా అని మోసం చేసినందుకు ఓటేయాలా? డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అని ఇండ్లు కట్టియకుండా మోసం చేసినందుకు ఓటేయాలా? 4 సంవత్సరాలుగా విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వని ఈ దొంగ ప్రభుత్వానికి ఎందుకు ఓటేయాలా? 4 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు కూడా ఇప్పియని ఈ ప్రభుత్వాన్ని మోసం చేసినందుకు ఓటేయాలా? అన్ని వర్గాల్ని బీసీ సప్లాన్ కింద, ఎస్సీ సప్లాన్, ఎస్టీ సప్లాన్ కింద ఒక్క లోను కూడా శాంక్షన్ చేయనటువంటి ఈ ప్రభుత్వం మోసం చేసినందుకు ఓటేయాలా? అసలు దేనికి ఓటేయాలి? రైతు బంధు పేరు చెప్పి రైతులకు అన్ని రకాల సబ్సిడీల్ని, ఇన్పుట్ సబ్సిడీల్ని తీసేసినందుకు ఓటేయాలా? కౌలు రైతులకు ₹1 సహాయం చేయనందుకు ఓటేయాలా? బీఆర్ఎస్ పార్టీ పీకల్లోతో అవినీతిలో గురికిపోయింది. ప్రజలకు ఏం మేలు చేసే పరిస్థితుల్లో లేదు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే. నేను ఇప్పుడు ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నా. రాష్ట్రం మొత్తంలో టీఆర్ఎస్ ఇండ్లు కట్టించిన వాళ్ళందరూ, బీఆర్ఎస్ ఇండ్లు కట్టించిన వాళ్ళందరూ బీఆర్ఎస్ వేయండి. మా ఇందిరమ్మ ఇల్లు కట్టి తీసుకున్న వాళ్ళు, ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ పార్టీ కట్టించుకున్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వేయండి. ఓపెన్ గా నేనే చెప్తున్నా. టీఆర్ఎస్ నుంచి ఇల్లేస్తే మీరు టీఆర్ఎస్ వేయండి, కాంగ్రెస్ నుంచి ఇల్లేస్తే కాంగ్రెస్ వేయండి. మా ఏ విద్యార్థులైతే, ఏ కుటుంబాలకైతే ఫీజు రియంబర్స్మెంట్ దక్కిందో, విద్యార్థులకు స్కాలర్షిప్లు దక్కినాయో, స్కాలర్షిప్లు వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ వేయండి. గతంలో ఫీజు రియంబర్స్మెంట్ తీసుకున్న వాళ్ళందరూ, ఈ టైంలో స్కాలర్షిప్లు వచ్చిన వాళ్ళందరూ టీఆర్ఎస్ వేయండి. రేషన్ కార్డులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి వేయండి. రేషన్ కార్డులు టీఆర్ఎస్ ప్రభుత్వంలో హాయంలో వచ్చిన వాళ్ళందరూ టీఆర్ఎస్ వేయండి. ఇంతకంటే స్పష్టంగా ఎవరు చెప్తారు? నేనేమి మతం కార్డు వాడతలేను, కులం కార్డు వాడతలేను, నేను అభివృద్ధి కార్డే వాడుతున్నాను. నేను చెప్పేదాన్ని పచ్చి నిజాలండి. టీఆర్ఎస్ చెప్పేటి అన్ని మాయమాటలు. అసలు ప్రభుత్వం పనిచేసే మూడ్లనే లేదు. బ్యూరోక్రాట్లు ఎవరు పనిచేయట్లేదు. ప్రతిదానికి సీఎంఓ ఆఫీస్ నుంచే పర్మిషన్ రావాలంటే గనక రేషన్ కార్డు కూడా సీఎంఓ ఆఫీస్ నుంచి పర్మిషన్ అండి. పూర్వకాలంలో రేషన్ కార్డు ఎట్లా ఇచ్చేవాళ్ళండి? ఒక సర్పంచ్, ఒక ఎంపీటీసీ రికమెండేషన్ చేస్తే రేషన్ కార్డు వచ్చేది. అట్లాంటిది ఇప్పుడు ఐఏఎస్లు, ఐపీఎస్లు. ఇంకోటి చెప్తున్నా, మా ఎమ్మెల్యే జోగురామన్ అని రేషన్ కార్డు కూడా ఇప్పియలేనటువంటి చవట, దద్దమ్మ, సన్నాసి, నీకంటే చెప్రాసి అటెండర్, ఆఫీసులలో పనిచేసే అటెండర్ చెప్రాసి కూడా అంత ఎక్కువ పవర్ఫుల్, అంత శక్తివంతుడు అంటున్నారు. జోగురామన్ నేను చెప్తున్నా, జోగురామన్న పరిస్థితే కాదు, ఆదిలాబాద్ లో మాత్రం ఈసారి 15 సంవత్సరాలుగా జోగురామన్న బేతాళ మాంత్రికుని, రాక్షస పాలనని ఖచ్చితంగా 10 కిలోమీటర్ల లోపల బొందబెట్టడానికి ఈ వచ్చినటువంటి నాయకులందరూ, వీళ్ళంతా బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి అనేక రకాలైనటువంటి మండల స్థాయి నాయకులు, దళిత నాయకులు, బీసీ సంఘం నాయకులు, ఎస్సీ సంఘం నాయకులు, పర్దాన్ సమాజ్, ఆదివాసీ, గోండ్ సమాజ నాయకులు, ఆ తర్వాత అన్ని సామాజిక వర్గాలు కాంగ్రెస్ పార్టీతో అనుబంధం అవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మా రేవంత్ రెడ్డి మాకు ఒక టార్గెట్ ఇచ్చిండు. 10 అసెంబ్లీ స్థానాల్లో 8 గెలవాలని. ఖచ్చితంగా 8 గెలుస్తున్నాం. దేవుడి ఆశీర్వాదం ఉంటే ఒకటి ఎక్కువనే గెలిచి చూపిస్తాము, 9 గెలిచి చూపిస్తామని నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఒక్కటండి, కాంగ్రెస్ పార్టీ మాత్రమే గరీబోళ్ల పార్టీ, పేదోళ్ల పార్టీ. మధ్యతరగతి ప్రజలందరూ కూడా, గరీబోళ్లు, పేదోళ్లకు లోన్లు రాక, సంక్షేమ ఫలితాలు అందక వాళ్ళు తీవ్ర నిరాశ నిస్పృహలలో ఉన్నారు. నేను గరీబోళ్లకు, పేదోళ్లకి, అందరికి, నేను మధ్యతరగతి ప్రజలకు అందరికి చెప్పేది ఒకటే, నిరాశ పడకండి. మంచి రోజులు వస్తున్నాయి, మంచి రోజులు ముందున్నాయి. ఎవరు రైతన్నలు గాని, బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఎవరైనా గాని, కౌలు తీసుకున్నటువంటి రైతులు గాని ఎవ్వరు కూడా ఆత్మహత్యలు లాంటి వాటికి పాల్పడద్దు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వస్తది.
4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తుంది ప్రతి నెల. అనేక రకాలైనటువంటి 500 రూపాయలకి సిలిండర్ ఇస్తుంది. అవ్వాతాతలకు పింఛను కలిపి 5,000 రూపాయల ప్రతి ఇంటికి పింఛన్ ఇస్తుంది అవ్వాతాతలకు కలిపి. ఆ తర్వాత 5 లక్షల రూపాయలు మీకు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఫీజు రియంబర్స్మెంట్లు చేస్తుంది. ప్రతి విషయంలో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ మీకు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఆ తర్వాత ఎకరానికి 15,000 రూపాయల రైతు బంధు ఇస్తుంది. కౌలు రైతులకు కూడా రైతు బంధుని అమలు పరుస్తామని కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా మా రైతు డిక్లరేషన్ యూత్ డిక్లరేషన్ లా పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ చెప్తే చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ మాత్రమే గరీబోళ్ల పార్టీ, పేదల పార్టీ.